వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. పగటిపూట నిద్రిస్తారు, రాత్రంతా జాగారం చేస్తారు. స్ట్రీట్ ఫైట్లు, బెట్టింగ్లు, టీజింగ్లు, రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై హత్యాయత్నాలు, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తారు. అర్ధరాత్రిలో వారు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు పోలీసులు వారి తాట తీస్తున్నారు. ఆపరేషన్ లేట్ నైట్ రోమియోస్ పేరుతో కొనసాగుతున్న హైదరాబాద్ పాతబస్తీ పోలీసుల వేట సైడ్ ట్రాక్ పట్టిన యూత్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి అక్షింతలు పడుతున్నాయి. పోలీసులు రాత్రిపూట యువత కదలికలపై దృష్టి పెట్టారు. ఆపరేషన్ లైట్ నైట్ రోమియోస్ పేరుతో వేట మొదలుపెట్టారు. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ లో 1000 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అల్లరి చిల్లరగా తిరిగే ఆవారా గ్యాంగ్లను, గాలి బ్యాచ్లను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. రాత్రి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టే సౌత్ జోన్ లో పరిధిలో ఉన్న 17 పోలీస్ స్టేషన్ లో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టి 8 ఇన్స్పెక్టర్స్ తో 8 టీంలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా ఎక్కడైతే చెబుతున్న మీద కబుర్లు చెప్పుకుంటున్నారు, లేకుంటే రోడ్డు మీద ఆవారాగా తిరుగుతున్నారు, ఆడపిల్లలు ఎక్కడ సతాయిస్తున్నారు, అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి దగ్గర 162 మందిని రాత్రి అదుపులో తీసుకోవడం జరిగింది. పాత బస్తీలో రాత్రిపూట యువకులు చేసే హంగామా అంతా ఇంత కాదు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, అతి గారాభంగా పెరగడం వల్లే పెడదారి పడుతున్నారు. అర్ధరాత్రి నడి రోడ్లపై చక్కర్లు కొట్టడం, రోడ్లపై కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకోవడం, అటుగా వచ్చే వారిని వేధించడం, ఈవ్ టీజింగ్లు, బెదిరింపులు, దాడులు చేయడం, ఇలా రోడ్లపై హంగామా సృష్టిస్తున్నారు పోకిరీలు. పబ్లు, హుక్కా సెంటర్లకు వెళ్లటం, మద్యం మత్తులో ఆకతాయి పనులు చేయడం వీళ్లకు పరిపాటిగా మారింది. నెల రోజుల కింద పంజేషాలో నబీర్ మహ్మద్ అనే యువకుడు స్ట్రీట్ ఫైట్ లో చనిపోయాడు. దీంతో పాత బస్తీలో నైట్ లైఫ్ పై పోలీసులు నిఘా పెట్టారు. అర్ధరాత్రులు రోడ్లపై తిరిగే యువకులకు చెక్ పెట్టాలనుకున్న పోలీసులు ఆపరేషన్ రోమియోను మొదలుపెట్టారు. సౌత్ జోన్ లోని 17 పోలీస్ స్టేషన్ పరిధిలో 8 బృందాలు రంగంలోకి దిగాయి. భవానీనగర్, శాలిబండ, ఛత్రినాక, మొగల్పుర, చార్మినార్, ఫలక్నామా, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో అర్ధరాత్రులు తిరుగుతున్న గాలి బ్యాచ్లను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రంజాన్ నెల కావడంతో ఈ ఆపరేషన్ కు కాస్త బ్రేక్ ఇస్తున్నామని, పండగ తర్వాత కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ ఆకతాయిగా తిరిగి పిల్లల్ని సరైన మార్గంలో పెట్టే విధంగా ఈ కార్యక్రమం పెట్టాము. మంచిగానే జరుగుతుందండి. ఇప్పటివరకు ఇక ముందు కూడా దీన్ని కంటిన్యూ చేసి ఇలాంటివి ఇంకా జరగకుండా దీన్ని అరికట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. పోలీసులు, తల్లిదండ్రులు, మత పెద్దలు కౌన్సిలింగ్ ఇచ్చినా అల్లరి మోకల్లో మార్పు కనిపించడం లేదు. వారిలో మార్పు రావాలన్న తపనతో పోలీసులు ప్రతిజ్ఞ చేయిస్తుంటే వీరిలో కొంతమంది ఆకతాయిలు పోలీసుల నెత్తి మీద చేతులు పెట్టి ప్రతిజ్ఞ చేశారు. యువతతో పాటు వాళ్ల తల్లిదండ్రుల్లో మార్పు వచ్చేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికైనా అర్ధరాత్రి పాత బస్తీ రోడ్లపై పోకిరి హంగామా తగ్గేనా?